తెలంగాణ రాష్ట్రంలో డైవర్ట్ పాలిటిక్స్ అనేది ఏ రేంజ్లోకి వెళ్ళిపోయిందంటే రైతు బంధు ఎక్కడ అంటే ఈ ఫార్ములా రేస్ అంటారు. మహిళలకు 2500 ఎక్కడ అంటే ఫోన్ ట్యాపింగ్ అంటారు. ఇదే విషయానికి సంబంధించి నిన్న ఏదైతే నైనికి సంబంధించిన బొగ్గు గనుల వ్యవహారాలకు సంబంధించి మాట్లాడినటువంటి హరీష్ రావు గారికి ఈరోజు సిట్ విచారణ పేరిట పిలవడం చూసినాం. దాన్ని మనం మాట్లాడుకుంటున్నాం. ఈ మాట్లాడుకున్న నేపథ్యంలో ఈ డైవర్స్ పాలిటిక్స్లో భాగంగా అసలు జరుగుతున్నటువంటి వ్యవహారం, జరుగుతున్నటువంటి కథ అసలు ఏంది, ప్రభుత్వం తన తప్పిదాలన్నా లేకపోతే వాళ్ళ యొక్క లోపాలను సరిదిద్దుకోకపోగా పైనంగా డైవర్స్ పాలిటిక్స్ ఎందుకు చేస్తుందనే అంశానికి మనతో మాట్లాడేందుకు ఈ విషయం మీద ఎర్రబెల్లి సతీష్ గారు ఉన్నారు. ఆయన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత. తర్వాత కొన్ని అంశాలకు సంబంధించిన దానిపై కూడా మనం అడగాలి. ఎందుకంటే హైదరాబాద్కు సంబంధించిన దాంట్లో దీని ఉనికిని కూడా తీసేయడానికి అక్కడ సికింద్రాబాద్ మీద కుట్ర, ఇటు హైదరాబాద్ మీద కుట్ర జరుగుతున్నటువంటి సందర్భం. రైట్, అడుగుదాం ఒకసారి. అన్నా, తెలంగాణ తల్లి విగ్రహం సాక్ష్యం మనం కూర్చున్నాం. ఈరోజు ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో? ఈ సిట్టు విచారణ ఏంది? ఓవైపు సుప్రీంకోర్టే ఆయనకు సంబంధం లేదని చెప్పేసి తీర్పిచ్చిన నేపథ్యాన్ని మనం చూసినాం. బట్ ఈరోజు విషయానికి వచ్చే వరకు ఈరోజు సిట్టు పేరిట హరీష్ రావుకు లేఖ రాయడం, హరీష్ రావు మీద ఫిర్యాదు చేయడం అన్నది ఎట్లా చూస్తారు? నిన్ననే ఈ భవన్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. హరీష్ గారు పెట్టి సూదిని సుజన్ రెడ్డి అనే కంపెనీకి కోల్ మైన్ టెండర్ ఇవ్వడం జరిగింది. అది 7% 10% ఎక్సెస్ టెండర్ ఇవ్వడం జరిగింది. దీని వెనుక కుంభకోణం ఉంది, ప్రజాధనం వృధా అవుతుంది. మనం టెండర్ పిలిచేదే యాజ్టీస్ రేట్ కన్నా కానీ మైనస్ రేట్ కన్నా కానీ పోతుంది. కాంపిటీషన్ రాకుండా తక్కువ టెండర్లు వచ్చినట్టు దీనికి ఒక చట్టం తీసుకొచ్చి చేసినారు. ఇది తప్పు, ఇక్కడ కుంభకోణం జరిగిందని దీని మీద యావత్ తెలంగాణ ప్రజానికాన్ని, యువతను అందరినీ ఎడ్యుకేట్ చేయడం జరిగింది. ప్రతిపక్ష పార్టీగా మనం చేసేదే అది. ప్రతిపక్ష పార్టీగా మనకు ఉండేది ఏముంటుంది? ఎక్కడైతే తప్పు జరుగుతుందో దాన్ని మనం ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం ఇక్కడ తప్పు చేస్తుంది అని తెలియజేయడం జరుగుతుంది. తెలియజేసినందుకు ప్రభుత్వ పెద్దలకు కానీ మరి ఏం జరిగిందో ఏమైందో సాయంత్రం వరకు హరీష్ గారి ఇంటికి వచ్చి సిబ్బందికి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఫోన్ ట్యాపింగ్ కేసులో అటెండ్ కమ్మని 11 o'clockకి. అయితే ఈ ప్రభుత్వము కక్ష సాధింపు చర్యగా మేము ఏదన్నా ఒక కుంభకోణం పార్టీ బయటికి తీసుకొచ్చింది, వాళ్ళు చేసిన తప్పును వెలుగులకు తీసుకురాగానే ఒక కేసు మీద నోటీస్ ఇస్తారు. అంటే ఎంతసేపు పార్టీని కక్ష కట్టినట్టు బహిరంగ సభలనే ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. పార్టీని లేకుండా చేస్తా, పార్టీ దిమ్మెలు లేకుండా చేస్తా, ఏదైనా చేస్తా కానీ అనే టైప్లో చెప్తున్నారు. దీన్ని అదే విధంగా మేము చూస్తున్నాం. రైట్, మామూలుగా ఇప్పుడు ఒక తెలంగాణ వాదిగా, తెలంగాణ ఉద్యమకారుల లెక్క ఈరోజు ఖమ్మంలో మొన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన విధానం ఏదైతే ఉందో, ఎన్టీఆర్ ఆత్మకు శాంతి చేకూరాలంటే బీఆర్ఎస్ పార్టీ గద్దెలు కూలగొట్టాలని చెప్పేసి అంటారు. దానికి అసలు ఏందన్న ఏం సంబంధం? దానికి ఏం లెక్క అంటే వీళ్ళకి ఎట్లా ఉందంటే, ఎన్టీ రామారావు గారు రాజకీయ జీవితం 13 సంవత్సరాలు, కేసీఆర్ గారి ఉద్యమ చరిత్ర 14 సంవత్సరాలు. సరే, ఎన్టీ రామారావు గారు అంటే అందరికీ మంచి అభిప్రాయం ఉంది. మేము కూడా ఆయన విగ్రహానికి దండేసాం, దండం పెట్టాం, నివాళులు అర్పించాం. కానీ ఆయన సభలో రేవంత్ రెడ్డి గారు ఎన్టీఆర్ గారి దాని సాక్షిగా ఇది ఖతం చేయాలంటే, ఎన్టీఆర్ గారిని పార్టీ పెట్టిన ఈ నగరంలో పెట్టి ఉంటే అని చెప్తున్నారు. మొన్న తెలుగుదేశం ఇక్కడే పుట్టింది. ఆయన ఖతం కూడా ఇక్కడే చేసిండ్రు కదా. మీరు 13 ఏళ్ళనే ఖతం చేసిండ్రు కదా, ఇదే వైస్రాయ్ హోటల్ దగ్గర. అది చెప్పుకోవాలి. ఎన్టీ రామారావు గారి సభలో మా గద్దెలు కూలగొడదాము, ఇంకోటి చేస్తాము, అవన్నీ కావండి. ప్రజలు మెచ్చరది. మీ స్థాయికి మీరు ఆ విధంగా మాట్లాడుకోకుండా మీరు కొంచెం హోందాతనం కూడా మీరు చూసుకుంటూ ముందుకు పోవాలని మేము కోరుకుంటున్నాం. రైట్, మొత్తానికన్నా జిహెచ్ఎంసీకి సంబంధించిన ఎలక్షన్ సంబంధించి ఒక కన్ఫ్యూజన్ వాతావరణం. మున్సిపాలిటీలు తీసుకొచ్చి ఇక్కడ కలిపేసిండ్రు. 300 జిహెచ్ఎంసీ వార్డులు అంటా ఉన్నారు. ఆ తర్వాత ముగ్గురు మేయర్లు అని చెప్పేసి ఒక కన్ఫ్యూజన్ ఉంది. మొన్న తీరా చూస్తేనే వీళ్ళు ఇచ్చిన దాంట్లో ఒకరే మేయర్కు సంబంధించిన రిజర్వేషన్ ఖరారు చేసి, అంటే మీ దాకా వస్తుంది అసలు ఏంది? సంబంధం లేకుండా ఇష్టానుసారంగా అక్కడెక్కడ చేస్తున్నారు అంటే ఎట్లా? దీన్ని ఎవరికి తెలియదు. అది జోనల్ కమిషనర్ గారు కూడా అందరు కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఇంకా క్లారిటీ ఏం లేదు. ప్రజల్ని కన్ఫ్యూజ్లో పెట్టి గెలవాలని అనుకుంటుంది ఈ పార్టీ. చూద్దాం అది ఏమవుతుందో, ఏం చేస్తుందో. ప్రజలు మాత్రం బీఆర్ఎస్ పక్షానే ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ పక్షానే ఉన్నారు ప్రజాక్షేత్రంలో. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అనే పార్టీ తెలంగాణ తీసుకొచ్చిన పార్టీ, 10 ఏళ్ళు సుపరిపాలన అందించిన పార్టీ, 10 ఏళ్ళు ప్రజలు లబ్ధి పొందిన పార్టీ, ప్రజల హృదయాలు ఉన్న పార్టీ. కాబట్టి వాళ్ళు దీన్ని బట్టగాల్చి మీదేయాలా, బదనాం చేయాలా, ఎట్లా చేయాలనేది వెనక్కి మీదనే వాళ్ళ జాస తప్ప
మీరు ఇచ్చిన ప్రజల కమిట్మెంట్లు ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ చేయండి, ప్రజలను మెప్పియండి. ఆల్రెడీ యాసింగ్ నార్లు పోసిండ్రు, యాసింగ్ దుంతాన్రు, యాసింగ్కి రైతు బంద్ వేయండి. ముందు మీరు 15,000 ఇస్తున్నారు, 12,000 ఇస్తున్నారు, 2 సార్లు ఇవ్వలేదు, అయ్యి కలిపి అన్నేయమని ప్రజలు వెయిట్ చేస్తున్నారు. రైట్ అన్న. ఎట్లా మున్సిపల్ ఎలక్షన్లు ఎట్లా ఉండబోతుంది? మొన్న సర్పంచ్ ఎలక్షన్లో ఒక మంచి సంతృప్తికరమైన ఫలితాలే బీఆర్ఎస్ పార్టీకి వచ్చినాయి. మున్సిపాలిటీ ఎట్లా ఉండబోతుంది? బ్రహ్మాండంగా ఉంటుంది, మున్సిపాలిటీలో అద్భుతంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు గుర్తు మీద ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ పోవట్లేదు, మున్సిపాలిటీ ఎలక్షన్కి వచ్చిండ్రు. యావత్ మున్సిపాలిటీ దాదాపు ప్రజానీకం వీళ్ళు చేసిన మాటలు వీళ్ళంతా నమ్మిండ్రు. యువత కూడా నష్టం పోయినరు. అన్ఎంప్లాయ్మెంట్ యువత కూడా యూనివర్సిటీలో ధర్నాలు చేయడము, వాళ్ళు మనం అశోక్ నగర్లో వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయడము, వాళ్ళని అరెస్ట్ చేయడము రకరకాలుగా జరుగుతుంది. ప్రజలు ప్రభుత్వము సిట్లు కమిటీలు సబ్ కమిటీలు సబ్ మంత్రివర్గాలు ఇవన్నీ మా మీద పగ ప్రతీకారం తీసుకోనికి మా అధినాయకత్వం మీద కాకుండా ప్రజలకు ఏ విధంగా లాభం చేయాలి, ప్రజలకు ఏది చేస్తే బాగుంటుందని ఒక కమిటీ వేసుకొని ఒక సిట్ వేసుకొని ముందుకు పోవాలని కోరుకుంటున్నాం. రైట్. ఎండ్ ఆఫ్ ద డే ఫైనల్గా ఈ డైవర్ట్ పాలిటిక్స్ చూస్తున్నారు రెగ్యులర్గా. సరే ఏదో ఒకటి జరుగుతుంది, జరగాల్సిన జరుగుతూనే ఉంది. ఈరోజు మేడారం దగ్గర తీసుకుపోయి ఏదో క్యాబినెట్ మీటింగ్ అంటా ఉన్నారు. ఆ తర్వాత రకరకాల స్టంట్స్ అయితే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ దేనికి సంకేతం? ప్రజలు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు, స్టంట్లు వేసి ప్రజలను మైమర్చాలనుకుంటారు. ఇది తెలంగాణ ప్రజానీకం. మీరు ఎన్ని స్టంట్లు వేసినా, కేంద్ర పార్టీ బీజేపీ తోటి కొమ్మక్కైనా, కాంగ్రెస్ బీజేపీ ఒకటైనా బీఆర్ఎస్ పార్టీని ఏం చేయలే. ఒకటి రెండోది ప్రజలు ఏం మైమర్చిపోరు, ప్రజాక్షేత్రంలో మీకు తగిన గుణపాఠం చెప్తారు. థ్యాంక్ యూ సతీష్ అన్న.